ఈరోజు మేక తలకాయ కూర వండే విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్రను తీసుకుంటున్నాను. ఇప్పుడు 3 పావుల నూనె పోసుకుంటున్నా. తలకాయ కూరని శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టుకుంటున్నా. పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసిన. ఇప్పుడు ఇవి గోలిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నా. 1 స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నా. ఇప్పుడు కలుపుకుంటున్నాను. ముందుగా కడిగి పెట్టుకున్న తలకాయ కూరను ఇప్పుడు వేయాలి. ఇక్కడ నేను కేజీ తలకాయ కూర తీసుకుంటున్నాను. ఒక 30 నిమిషాలు నూనెలో గోలనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటున్నా. ఇప్పుడు పుదీనా కొత్తిమీర కలిసేలాగా కలుపుకోవాలి. 4 స్పూన్ల కారపొడి కూడా వేసేసా. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ఈవెన్గా కలుపుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నాను. మీకు ఎక్కువ సూప్ కావాలంటే కొన్ని ఎక్కువ వాటర్ పోసుకోండి. సరి కలుపుకొని గంట సేపు మూత పెట్టేసుకోవాలి. మూత తీసుకొని కొత్తిమీర అలా చల్లేసుకోవాలి. సింపుల్గా గుమగుమలాడే తెలంగాణ స్టైల్ మేక తలకాయ కూర ఈజ్ రెడీ.